గైస్, తమిళనాడులో మీ తెలంగాణ పొన్ను. ఈరోజు నేను లంచ్లోకి అయితే కుకుంబర్ టమాటో చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది కుకుంబర్ టమాటో ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇష్టపడే వాళ్ళకంటే కూడా ఇష్టపడిన వాళ్ళే చాలామంది ఎక్కువగా ఉంటారు. ఈరోజు అయితే నేను మీ అందరికీ ఒక విషయం, ఒక రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక ఫ్యాక్ట్ అనేది చెప్పాలనుకుంటాను, షేర్ చేసుకుంటున్నాను. నేనైతే చాలా భయపడిపోయిన ఒక ఇన్సిడెంట్ అయితే అది నా ఇంటర్లో జరిగిందనమాట. ఏంటంటే మేము ఒకరోజు, అంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా సీనియర్ అక్క, ఒక అక్క ఉండేది, సౌజన్య అక్క అని చెప్పి. నేనైతే నాకు చాలా ఇంటర్లో ఉన్నప్పుడే నన్ను అయితే చాలా అంటే చాలా హోమ్ సిక్ అనమాట. ఫస్ట్ టైం నేను హాస్టల్లో ఉండడము, నేను ఎప్పుడు కూడా లేను. అసలు నాకు ఆ ఇన్సిడెంట్ అప్పుడు ఆ డేస్ తలుచుకుంటే ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అనమాట. ఎలా అంటే ఫస్ట్ వెళ్ళినాక ఫస్ట్ ఇయర్లో మనకు హోమ్ సిక్ హాలిడేస్ ఇస్తారు కదా. మా కాలేజ్లో మా ప్రిన్సిపల్ ఏం చేశాడు, ఎక్స్టెండ్ చేశాడనమాట. నాకు ఇంకా ఎక్స్టెండ్ చేశాడని ఆ డేస్లో అయితే మనకి ఫోన్ చూడలేవన్నమాట, మాకు వెళ్ళలేదు, కాలేజ్ హాస్టల్ కదా. సో ఇంకా నాకైతే మమ్మీ వాళ్ళని తలుచుకుంటే చాలు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసేవి, చాలా అంటే చాలు. ఇంకా మాకేంటిదంటే 1 వీక్ 2 వీక్స్ తర్వాత ఇస్తా అని చెప్పిన హాలిడేస్, హోమ్ సిక్ హాలిడేస్ ఎక్స్టెండ్ చేశాడనమాట. ఇంకా నేను ఆ రోజు ఏడ్చాను, చాలా అంటే చాలా ఏడ్చాను అనమాట. ఇంకా ఏడ్చానని చెప్పేసి నిద్రపోవట్లేదు ఆ రోజు. ఇంకా మా సీనియర్ అక్క, సౌజన్య అక్క అని చెప్పేసి ఉందనమాట. ఆ అక్కయితే మమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసుకునేది. నాకు ఆ అక్క అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికీ ఆ అక్కని మర్చిపోలేను. లైక్ ఒక పేరెంట్, లైక్ మన యంగర్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ కనుక ఎలా ఉంటే చూసుకుంటారు అలానే చూసుకునేది. ఇంకా మాకు ఆమె పడుకోవట్లేదు అని చెప్పేసి స్టోరీస్ చెప్పమంటే అక్క ఒక స్టోరీ నా దగ్గరే పడుకునేది అనమాట. అక్క ఒక స్టోరీ చెప్తా విను, రియల్గా జరిగిన స్టోరీ, కానీ భయపడొద్దు అని చెప్పేసి చెప్పింది. ఓకే అక్క, నేను భయపడను అని చెప్పేసి నేను చాలా డేర్గా చెప్పాను. అసలు నేను భయపడను, నాకు అసలు భయం అంటేనే ఉండదు, నాకు దయ్యాలంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం అని చెప్పాను అనమాట. ఇంకా అక్క ఓకే మరి భయపడవు కదా అని చెప్పేసి చెప్పింది అనమాట. చెప్పనా అని అప్పటికి చాలాసార్లు అడిగింది. చెప్పు చెప్పు అని చెప్పేసి నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నాను అనమాట. ఇంకా చెప్పు అంటే మా రూమ్లో ఓన్లీ 2 సీనియర్సే, మిగతా వాళ్ళందరూ జూనియర్స్ అనమాట మేము. ఇంకా ఈ అక్క ఇంకో అక్క ఉండేది. చెప్పు అని అంటే అక్క చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంకా ఏమని చెప్పింది అంటే, ఇలానే మా కాలేజ్లో జరిగింది, రియల్గా జరిగిందంట. 2 years బ్యాక్, అక్క వాళ్ళకి 2 years బ్యాక్ అంట. ఏమైంది అంటే ఒకరోజు నైట్ 2 o'clock అనమాట. ఇట్లనే అంటే మా మ్యాథ్స్ ఆల్మోస్ట్ ఏంటంటే ఇంటర్ కాలేజ్లో ఎలా ఉంటాయి రూమ్స్లో, ఒక రూమ్లో ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్, 6 to 7 మెంబర్స్ అయినా పడుకుంటారు కదా. సో అలా పడుకుంటారనమాట. ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారంట. అయితే ఒక అమ్మాయి లేపిందనమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 2 o'clock లేపిందంట. లేపి ఏంటి తల్లి కరెక్ట్గా నిద్రపోయే టైంలో లేపావు, ఈ టైంలోనే కదా నిద్ర ఎక్కువ పట్టేది అని చెప్పేసి అమ్మాయి చెప్పిందనమాట. ఓకే అని చెప్పేసి ఇంకా ఓకే నాకు వాష్రూమ్కి వెళ్దామే అర్జెంట్ అని చెప్పేసి ఈ అమ్మాయి అనేసరికి ఈ అమ్మాయి అయితే ఓకే వెళ్దాం పదా అని చెప్పేసి వెళ్ళిందంట. వెళ్ళాక ఇంకా ఆ అమ్మాయి అయితే వాష్రూమ్కి వెళ్ళింది. ఇంక అమ్మాయి అయితే వాష్రూమ్ డోర్ బయట అయితే నిలిచింది. ఇంకా నిలిచినాక ఆఫ్టర్ 5 minutes కూడా అమ్మాయి బయటికి రాలేదు. ఇంకా ఆఫ్టర్ 5 minutes తర్వాత ఇంకా ఎక్కువ నవ్వినట్టుగా అనిపిస్తుంది అనమాట. గట్టిగా నవ్వుతుంది అనమాట అమ్మాయి లోపల ఉండి. ఇంకా ఈ అమ్మాయి ఓకే దానికి ఏ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది, అందుకే నవ్వుకుంటుందిలే అని చెప్పేసి అనుకుందంట. అలాగే కంటిన్యూస్గా 5 minutes నవ్విందంట. కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంది. ఈ అమ్మాయికి టైం వేసింది. డోర్ నాకు ఏమైంది ఇలా నవ్వుతున్నావు, రా అసలు చాలాసేపు అయింది నేను వెళ్ళి కూడా అని చెప్పేసి అనిందనమాట. ఇంకా ఈ అమ్మాయి ఏంటిది అయినా కానీ అంటే రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా అమ్మాయికి రెస్పాండ్ అవ్వకుండా అలానే గట్టిగా నవ్వుతుంది అనమాట. ఓకే నవ్వుతుంది అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా నువ్వు అని చెప్పేసి అమ్మాయిని సరికి నేను వస్తున్నా అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే బయటకు వచ్చిందంట. బయటకు వచ్చేసాక ఈ అమ్మాయి అడిగింది, బయట నిల్చున్న అమ్మాయి ఏమైంది అలా నవ్వుతున్నావు అని. నీకు ఇప్పుడు మార్నింగ్ తెలిసిద్దిలే అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి ఇంక ఇద్దరు పడుకున్నారంట. ఇంకా పడుకున్నాక ఏంటిది ఇంకా మార్నింగ్ మనకి ఇంటర్లో అంటే ఏంటి ఇంకా 5కి లేపేస్తారు. లేపి ఇంకా 6కి క్లాసెస్ స్టార్ట్ చేస్తారు కదా. 5కి లేపి ఇంకా అందరు ఎవరు ఫ్రెష్ అయ్యి మన క్లాస్కి వెళ్ళాలి కదా. మా ఇంటర్లో అయితే ఘోరం అండి, దారుణంగా మాకైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే క్లాస్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఫిజిక్స్ అనమాట. దేవుడా అన్నట్టుగా ఉండేది. ఇంకా ఏంటంటే మా ఇంటర్లో మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే మా ఇంటర్లో మాకు యోగా నేర్పించేవాళ్ళు. ఇంకా ఏంటిది యోగా టీచర్ ఈవినింగ్ నేర్పించేది అనమాట. నేర్పించి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేయాలని చెప్పేదనమాట. ఇంకా ఓకే అని చెప్పేసి అందరూ యోగా కోసం అని చెప్పేసి మమ్మల్ని అయితే
5కి లేపేది మా వార్డెన్. ఇంకా లేపి ఇంకా వెళ్ళిపోయేది, ఫ్రెష్ అవ్వండి, ఫస్ట్ అయితే యోగా ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఫ్రెష్ అయ్యి వెళ్ళండి అని చెప్పేసి. ఇంకా మేమేం చేసేవాళ్ళం, లేపుతే కదా, లేపినప్పుడు లేస్తాము, లేచి మళ్ళీ పడుకుంటాం అనమాట. మళ్ళీ ఇంకా అందరూ ఫ్రెష్ అవ్వడానికి కూడా ఆమెకు వస్తుంది, యోగా గడిపోతే ప్రాక్టీస్ టైం అయిపోయింది, ఇప్పుడు ఫ్రెష్ అవ్వండి అని చెప్తుంది అనమాట. మేము ఆ టైంలో ఏం చేస్తాము, మ్యామ్ మేమైతే యోగా శవాసనం ప్రాక్టీస్ చేస్తున్నాం అని చెప్పేసి మేమైతే పడుకునే వాళ్ళము. ఇంకా ఆమె అయితే ఫస్ట్ తెలియక పాప ఆమె అయితే నమ్మేసేది అనమాట. మేమైతే మంచిగా చక్కగా పడుకునే వాళ్ళము, అవి మర్చిపోయేది. ఇంకా మేము అలాగనే పడుకునే వాళ్ళం అనమాట. అలా మేము ఒక 1 వీక్ దాకా అనుకుంటా మార్నింగ్ టైంలో ఫిజిక్స్ క్లాస్ అయితే స్కిప్ చేసేసాము. ఇంకా అలా అయిపోయాక ఒక 1 వీక్ తర్వాత మా వార్డెన్ కూడా అలా తెలిసిపోయింది అనమాట, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అని. ఇంకా తను అసలు మీ శవాసనం వేస్తున్నామన్నా ఏ ఆసనాలు వేస్తున్నా లేదు, ఒప్పుకునేది కాదు, వెళ్ళమని చెప్పేది అనమాట. చాలా ఉండేది మా ఫిజిక్స్ క్లాస్. నేనైతే ఒక పెద్ద లేట్ కమర్ అనమాట. మాకు 2 బిల్డింగ్స్ ఉంటాయి, గర్ల్స్ హాస్టల్ అని, మొత్తం గర్ల్స్. మా దాంట్లో కోయిడ్ అనేది లేదు, బాయ్స్ ఉన్నారు. ఒక ఫస్ట్ అంటే 2 బిల్డింగ్స్ అపోజిట్గా ఉంటాయి. ఒక బిల్డింగ్లో అయితేనేమో హాస్టల్, ఇంకో బిల్డింగ్ కాలేజ్ అనమాట. జస్ట్ 1 మినిట్ నేను దానికి కూడా లేట్కి వెళ్ళేదాన్ని ఎన్నిసార్లు. నాకు తెలిసి నేను నా కాలేజ్లోను, నా సిపిటీలోను నాకు తెలిసి నేను కాలేజ్లో అంటే రూమ్లో కూర్చొని విన్న క్లాసుల కంటే కూడా నేను బయట కూర్చొని విన్న క్లాసులు ఎక్కువ అనమాట. అలా ఉండేది. అలానే వీళ్ళకి కూడా ఎర్లీ మార్నింగ్ లేపారంట. లేచి అందరూ ఫ్రెష్ అయ్యారు. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఏం చేశారు, ఫ్రెష్ అయిపోయి అందరూ వెళ్దామనుకుంటున్నారు అనమాట. అందరూ ఫ్రెష్ అయ్యి వెళ్దామనుకునేసరికి ఈ అమ్మాయి మాత్రం అంటే నైట్ టైం వాష్రూమ్కి వెళ్ళింది కదా, తను మాత్రం లేవట్లేదు అనమాట. తిన ఫ్రెండ్ ఉంది కదా, ఇంకా తన ఫ్రెండ్ లేపిందనమాట, లే అని చెప్పేసి. ఎంత లేపినా లేవట్లేదు అనమాట. ఈ అమ్మాయి కదా నైట్ ఏమో వాష్రూమ్కి వెళ్దామని చెప్పేసి భయపెట్టించేసాను అవుతూ, ఇప్పుడేమో లేపుకుంటే లేకుండా యాక్ట్ చేస్తున్నావా, నువ్వు నన్ను భయపెట్టిస్తున్నావు అని చెప్పేసి అనేది అనమాట. ఇంకా అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏమైంది అని చెప్తే చెప్పిందనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా లేపారనమాట. నువ్వు చేసింది యాక్టింగ్ చాలు, మా అందరికి తెలుసు, నువ్వేం భయపడమని చెప్పేసి అన్నారంట. ఇంకా ఎంత చాలాసేపు ట్రై చేశారనమాట. ఇంకా వాళ్ళందరికి భయం కూడా వేస్తుంది, ఏంటి ఇది లేవట్లేదు అని చెప్పేసి. ఇంకా లాస్ట్ అయితే వార్డెన్ చూశారు. అక్కడ ఒక 5 minutes తర్వాత ఇంకా వార్డెన్ వచ్చేసి చూసిందనమాట. వార్డెన్ కూడా ఫస్ట్ అనుకుంది ఈ అమ్మాయి యాక్ట్ చేస్తుంది అన్నట్టు అనుకుందనమాట. ఇంకా నేను చాలా ట్రై చేశాను అనమాట. ఎంతసేపటికి లేపినా లేకపోయేసరికి ఇంకా వార్డెన్ కూడా డౌట్ వచ్చి బ్రీత్ చూశారు, పల్స్ చూశారనమాట. ఇంకా పల్స్ చూసేసి ఇంకా వాళ్ళకి చాలా టెన్షన్ వచ్చేసిందంట. ఇంకా వార్డెన్ చెప్పిందంట పిల్లలకి ఈ అమ్మాయి చనిపోయింది అని. ఇంకా ఆ అమ్మాయి తోడుగా వాష్రూమ్కి వెళ్ళింది కదా తన ఫ్రెండ్. నాకైతే చాలా భయం వేసిందంట, అసలు అలా ఇలా పాసిబుల్ అని. అంటే ఒక మనం ఇంటర్ కాలేజ్లో మన ఏజ్ ఎంత కదా అంటే 15 to 16 మధ్యలో ఉండదు కదా. సో ఆ టైంలో ఆ ఏజ్లో సడన్ డెత్ అంటే ఎవరైనా సస్పెక్ట్ చేస్తారు. సో అని చెప్పేసి ఇంకా అందరూ ప్రిన్సిపల్ వాళ్ళందరూ కలిసి అమ్మాయి పేరెంట్స్ ఫోన్ చేసి ఆ అమ్మాయి బాడీని అయితే పోస్ట్ మార్టంకి అయితే పంపించారంట. పోస్ట్ మార్టానికి పంపించాక అక్కడ రిపోర్ట్లో ఏమొచ్చాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి నైట్ 1:45 AM చనిపోయింది అని చెప్పేసి వచ్చిందంట. ఇంకా 1:45 AMకి చనిపోయిందని తెలిసాక రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకా అందరూ ఒకరి నుంచి ఒకరు తెలిసేది కదా. ఇంకా వీళ్ళ ఫ్రెండ్కి కూడా తెలిసిందంట తను 1:45 చనిపోయింది అని చెప్పేసి. బట్ తినని మాత్రం వాష్రూమ్కి లేపింది ఏంటిదంటే 2కి లేపింది. అసలు అలా ఇలా పాసిబుల్, 1:45కి చనిపోయిన అమ్మాయి 2 o'clockకి ఎలా లేపుద్ది కదా. ఈ అమ్మాయికి అయితే హార్ట్ అటాక్స్ రావడమే తక్కువ, అంత ఫాస్ట్గా అయితే హార్ట్ బీట్ అయితే ఉందంట. మనము ఒకసారి కర్రీ అయితే చూద్దామా. నేనైతే మనం ప్రతి కర్రీ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. అంటే వెజిటబుల్ కర్రీస్ అయితే జస్ట్ అంటే ఎక్స్ట్రాగా కొంతమంది మసాలాని ఇది కానీ అదని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. అలా ఏం యాడ్ చేయకుండా సింపుల్గా కారం ఉప్పు వేస్తే చాలు. ఆ కారం ఉప్పు ఎంత వేయాలని చూసుకోవాలంటే దాంతో అయితే కర్రీ అయిపోతుంది. నేను ఇక్కడ ఏంటంటే 700 grams దోసకాయ తీసుకున్నాము, ఒక 1/4 kg అయితే టమాటో తీసుకొని ఒక 2 onions తీసుకున్నాం అనమాట. అంతే సింపుల్. అంటే ఆయిల్ వేసాము, తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత కొన్ని 2 చిల్లీ అయితే కట్ చేసి వేసాము. ఇంకా అవి కొంచెం అయ్యాక దోసకాయ వేసాము. ఏంటంటే మనం ఏదైనా కర్రీ విత్ టమాటో కర్రీ కాంబినేషన్తో వండుతున్నాం అనుకోండి, ఫస్ట్ అయితే టమాటో వేస్తుంది. ఎందుకంటే టమాటో అయితే త్వరగా బాయిల్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఎప్పుడు టమాటో అయితే ఇవ్వకూడదు. దానికి కాంబినేషన్ అయితే ఏ కర్రీ అయితే వండుతున్నామో ఆ వెజిటేబుల్ అయితే వేయాలి. నేను ఫస్ట్ అయితే దోసకాయ వేసాను. తర్వాత ఆఫ్టర్ ఒక 5-10 minutes తర్వాత 5 minutes అప్పటిలోపు అంటే దోసకాయ వేగానే కొంచెం సాల్ట్ కూడా వేసాను అనమాట.
అలా సాల్ట్ వేసామనుకోండి, సాల్ట్ వేసి త్వరగా పీసెస్ అనేది బాయిల్ అయిపోతుంది. సో అలా అయ్యాక నేను ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత టమాటో వేసాను. ఇంకా టమాటో వేసాక మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టాను అనమాట. 2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టాక అది అయ్యింది. ఇంకా తర్వాత ఒక ఎగ్జాక్ట్లీగా 3 స్పూన్స్ వేసాను. 3 స్పూన్స్ కారం వేసాను. తర్వాత మళ్ళీ ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఇన్ కేస్ తక్కువైంది అనుకోండి చూసుకొని వేసుకో. బట్ ఉప్పు సాల్ట్ అయితే ఎక్కువైంది అనుకోని ఎక్కువైతే వేసుకోలేము కదా. సో అని చెప్పైతే నేనైతే ఫస్ట్ అయితే తక్కువనే వేస్తాను. ఇంకా అంతా అయిపోయాక ఒక 2 మినిట్స్ అయితే పెట్టాను. కారం అంతా విచ్చుకొని మనకు ఒక టేస్ట్ వస్తుంది. లేదంటే కారం వేయగానే దించేసామనుకోండి మనకు కారం తెలుస్తుంది, కారం అనేది విరగదు. సో కారం వేసాక కలుపుకొని ఒక 2-3 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ పెట్టి దించుకోవాలన్నమాట. అప్పుడు ఏ కర్రీ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్దామా. అమ్మాయికి అనిపిస్తుంది అనమాట, 2కి అంటే 145కి చనిపోయిన అమ్మాయి నన్ను 2కి ఎలా లేపింది అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఒక 2 మంత్స్ 3 మంత్స్ కాలేజ్కి లీవ్ పెట్టేసి వెళ్ళిపోయిందంట ఇంటికి. అసలు హాస్టల్ అంటే భయపడేలాగా. మీరు కూడా చెప్పండి. అంటే నాకు ఇప్పటికీ డౌట్ అనమాట, అది అలా ఎలా పాసిబుల్ అని చెప్పేసి అనమాట. 145కి చనిపోయిన అమ్మాయి 2కి ఎలా లేపింది. మేమైతే మాకైతే సౌజన్య అక్క స్టోరీ చెప్పాక లిటరలీ నేనైతే చాలా భయపడిపోయాను. ఒక 1 మంత్ అంటే వాష్రూమ్కి వెళ్దామన్నా కానీ చాలా భయం వేసేది. నైట్ టైం లైట్ ఆఫ్ చేస్తే చాలా భయం వేసేది. చీకట్లో ఏదైనా కదిలినా భయం వేసేది. ఓ మై గాడ్, చాలా అంటే చాలా భయపడిపోయాం మేమైతే లిటరల్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ వరకు అనుకుంటా. ఎవరైనా మా రూమ్లో వాష్రూమ్కి వెళ్ళాలంటే చాలు, ఒకరికి వాష్రూమ్ వెళ్ళాలంటే మేమందరం చేతులు పట్టుకొని వెళ్ళే వాళ్ళము. ఆ డోర్ కూడా సరిగ్గా క్లోజ్ చేసేవాళ్ళం కాదు. అంటే 3/4 క్లోజ్ చేసి హ్యాండ్ పట్టేలాగా ఉంచేవాళ్ళమాట. లోపల ఉన్న వాళ్ళు వీళ్ళ హ్యాండ్ పట్టుకుని బయట హ్యాండ్ అలా అంత భయపడిపోయాము. మీరే చెప్పండి. అంటే 145కి చనిపోయిన అమ్మాయి 2కి ఎలా లేపుద్ది? మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అంటే నాకైతే ఇప్పటివరకు కూడా దానికి రీజన్ ఏంటి అన్న విషయం మాత్రం అర్థం కాలేదు. ఇప్పటికీ నాకు ఆ విషయం తెలుసుకుంటే నాకైతే చాలా భయం వేసింది. నేను ఇదైతే మా తమ్ముళ్ళ వాళ్ళకి చెప్పాను. మా తమ్ముళ్ళు వినేటప్పుడైతే విన్నారు బాగానే, బట్ నైట్ టైం పడుకునేటప్పుడైతే చాలా భయపడిపోయారు అనమాట. అంటే అది గుర్తొస్తూ ఉంటుంది మైండ్లోకి, మనకి స్ట్రైక్ అవుతుంది. సో నైట్ టైం ఏదైనా